నమస్కారం. ఈరోజు మంగళగిరి నియోజకవర్గంలో కుల వివక్ష డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారి ఆధ్వర్యంలో కుల వివక్ష అనేది బలంగా పెరిగిపోయింది. ఆయన ఎప్పుడైతే సనాతన ధర్మం అని చెప్పేసి ఒక మతాన్ని భుజాన వేసుకొని ప్రచారం చేశాడో ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మంగళగిరి నియోజకవర్గంలో దళితులపైన అట్టడుగు జాతులపైన బలంగా కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది అగ్రకులానికి చెందినటువంటి వ్యక్తులు బలమైన దాడులు చేస్తున్నారు. ఈ దాడులు చేసిన ఎవరైతే దాడులు చేసిన వాళ్ళకి ఆర్ఎస్ఎస్ సపోర్ట్ ఉందంట ఇక్కడ ఈ నారా లోకేష్ గారి నియోజకవర్గంలో. అలాగే బాధితులు ఎవరైతే ఉన్నారో ఇక్కడ మంగళగిరిలో పోలీస్ స్టేషన్కి వెళ్తే ఆ బాధితులు కంప్లైంట్ తీసుకోవడానికి కూడా పోలీసు వారు ముందుకు రావట్లేదు. అంటే ఎంత భయంకరంగా కుల వివక్షని పెంచి పోషిస్తుందో ఈ ప్రభుత్వం ఈ మంగళగిరి నియోజకవర్గంలో మేము చూస్తున్నాం. ఇప్పటికైనా కానీ నారా లోకేష్ గారికి మేము ఒక మాట చెప్తున్నాం. అయ్యా, మీరు అంతకుముందు జగన్మోహన్ రెడ్డి గారు నడిచినప్పుడు మీరు ఏదైతే పసుపు నీళ్ళు జల్లి మరి క్లీన్ చేసి మరి చెడ్డ ప్రచారాలతో మీరు బయటకు వచ్చారో ఈ రోజున మాలా మాదిగా ఎరుకుల యానాదుల తిరుగునటువంటి బజారుల్లో ఎవరైతే ఈ కూటమి ప్రభుత్వంలో అంటగా కొంతమంది వ్యక్తులు ఉన్నారో వాళ్ళు పసుపు నీళ్లు చల్లుతున్నారు. అంటరాని వాళ్ళు ఈ బజార్లో తిరుగుతున్నారని చెప్పి పసుపు నీళ్లు చల్లుతున్నారు. దీన్ని ప్రూఫ్తో సహా వీడియోలతో సహా పోలీస్ స్టేషన్కి తీసుకెళ్ళిన కానీ స్పందించే వ్యక్తులు ఈ మంగళగిరి నియోజకవర్గంలో లేరు. అంటే దీని వెనకాల బలంగా కూటమి ప్రభుత్వం ఉంది. ఈ కూటమి ప్రభుత్వం మరి ప్రజాప్రతినిధులు కానీ ఇక్కడ మంగళగిరి నియోజకవర్గంలో పోలీస్ అధికారులు కానీ ఎవరైతే ఈ బడుగు బలహీన వర్గాల మీద దాడి చేస్తున్నారో వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు. కానీ సామాన్య ప్రజల వైపు ఈ కూటమి ప్రభుత్వం లేదనేదే మరి మేము మీకు నిరసనతో అలా తెలియజేస్తూ ఇప్పటికైనా స్పందించి ఎవరైతే ఈ వివక్ష ఎదుర్కొంటున్నారో ఆ బాధితులకు ఈ కూటమి ప్రభుత్వం అండగా నిలవకపోతే గతంలో 151 సీటు వచ్చినటువంటి వ్యక్తి ఏ విధంగా పతనం అయిపోయాడో ఈ కూటమి ప్రభుత్వం కూడా 2029లో అంతే పతనం అయిపోతుందని చెప్పేసి మేము తెలియజేస్తున్నాం.